పేద మధ్యతరగతి ప్రజలకు వరం రాష్ట్ర వ్యాప్తంగా 500 సబ్సిడీ బియ్యం కౌంటర్లు సంఘ బియ్యం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ధ్యేయంగా ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆదేశాల మేరకు ఉయ్యూరు పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం సరఫరా కౌంటర్లను ఉయ్యూరు తహసీల్దార్ సురేష్, ఏఎస్ఓ ప్రధానకారులతో కలిసి ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, వివిధ రైస్ మిల్లుల వద్ద మొత్తం 500 ప్రత్యేక కౌంటర్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తూ పెన్షన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్నింటినీ కూడా వారికి అందజేస్తున్న సమయంలో ఈ రోజున్న పరిస్థితుల్లో మరి బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సామాన్య పేద ప్రజలు నాణ్యమైనటువంటి చక్కటి పోషకాలు కలిగినటువంటి బియ్యాన్ని మరి వాళ్ళు కొనుగోలు చేసే క్రమంలో కొంత రాయితీ కల్పించాలి. రైతు బజార్లో కానివ్వండి, ఇతర రైస్ మిల్లుల దగ్గర వాళ్ళకి తగ్గింపు ధరలకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యాన్ని అందజేయాలనే ఒక లక్ష్యంతో మరి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చక్కటి రైతు బజార్లలో కానివ్వండి, రైస్ మిల్లులో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా 500 కేంద్రాలని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మన పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కంకిపాడు రైతు బజార్లో, అదేవిధంగా ఉయ్యూరు రైతు బజార్లో కూడా ఈ 2 కేంద్రాలని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, సివిల్ సప్లై సిబ్బంది, ఈ యొక్క ఎవరైతే రైస్ మిల్లర్స్ వారి యొక్క వ్యాపారాల్లో వారు ఏ విధంగా వాళ్ళు ఈ రైస్ని వాళ్ళ యొక్క ఇష్టంగా వాళ్ళ యొక్క ఖర్చును బట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కానీ వారి దగ్గర నుంచి పేద ప్రజలకి ఎవరికైతే బీపీఎల్ కార్డు, బిలో పావర్టీ లైన్, ఎవరైతే పేద వర్గాలకు చెందినటువంటి వారికి గుర్తింపు ఉంది, రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి రాయితీ రూపంలో దాదాపుగా ఇప్పుడు ఇవాళ ఈ 10 కిలోల రైస్ బ్యాగ్ ఇప్పుడు కొంతమంది తీసుకున్నారు. ఆ 10 కిలోల రైస్ బ్యాగ్ 620 రూపాయలు ఉంటే వారికి ఉన్న పలానా దాని మీద 100 రూపాయలు తగ్గింపుగా 500 రూపాయలకే వాళ్ళ చేతికి అందించడం జరిగింది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా పేద వర్గాలకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి డబ్బుని ఖర్చులో ఆదా చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఆ రూపంలోనే ఈరోజు ఈ యొక్క రైస్ కౌంటర్లు కూడా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.